రక్షకుడిను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నూతన జీవం ప్రేక్షకులందరికీ మా శుభములు. మీరందరూ బాగున్నారు కదూ? నూతన జీవం అనే కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో మేలు పొందుకుంటున్నారని మీరు రాస్తున్న లెటర్స్, ఫోన్ కాల్స్, అలాగే ఈమెయిల్స్ బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. 23వ కీర్తన అనే ఈ ధ్యానాంశం మనందరికీ సుపరిచితులైన దైవజనులు సుదర్శన్ గారిచే ఒక ప్రత్యేకమైన రీతిలో సిద్ధపరచబడినది. దీనిలో ప్రతి ఒక్క భాగం క్రైస్తవ జీవితానికి ఎంతో ఆదరణను, ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా రూపొందించబడినది. ఈనాటి ఈ అద్భుతమైన వర్తమానం మనందరి కోసం. ఆలకిద్దామా? ప్రభునందు ప్రేమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో, వాక్యమై ఉన్న యేసు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య వసించను అని రాయబడింది కదా యోహాను సువార్త మొదటి అధ్యాయంలో. ప్రియులారా, ఆ వాక్యమైన యేసు మన మధ్య వసించటం, ప్రత్యక్షపరచబడడం మాత్రమే కాకుండా వాక్యమై ఉన్న యేసు మన లోనికి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన మన లోనికి వచ్చేస్తారో, వాక్యం, నీ వాక్యం ఎక్కడైతే వెల్లడి అవుతుందో అక్కడ వెలుగు కలుగును. ఎప్పుడైతే యేసు మన లోనికి వచ్చేస్తారో, మన జీవితం అంతరంగంలోనూ బాహ్యంగా గాను వెలుగుమయమవుతుంది. ఈరోజు ఈ సందేశాన్ని మీరు ఆలకిస్తూ ఉండగానే నీ అంతరంగం, నీ మనసు, నీ శరీరం, నీ ప్రతి మానసిక ఆలోచన విధానం చక్కగా వెలిగించబడతాయి. అందుకే సంతోషంగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 23వ కీర్తనను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు మనం 7వ భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. 7వ భాగంలో మనం ఏమి ధ్యానం చేయబోతున్నామంటే, దావీదు రాజు గారు పలికిన మాట 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు, చెప్పండి, ఏం సిద్ధపరచదువు? భోజనమును సిద్ధపరచదు. ఇదేంటండి, భోంచేయడానికి ఎక్కడా స్థలం లేనట్లు శత్రువుల ముందే దేవుడు భోజనం సిద్ధం చేయాలా? అవును ప్రియులారా, నేను యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభు బహుశా మీ కుటుంబంతో నేరుగా మాట్లాడుతున్నారు. ఏనండి, చక్కగా కుటుంబ సమేతంగా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినండి. శత్రువులు అనే మాట ఎవరికి ఇష్టం ఉండదు. పురాణాల్లో ఉన్న ఒక మాట, అజాత శత్రువు, శత్రువులే లేనివారు అన్నట్లుగా. ప్రియులారా, శత్రువులే లేనివారు అనే మాట బహుశా వాస్తవం కాకపోవచ్చు. సర్వలోక సకల మానవాళికి విధిగా ఆది నుంచి ఉన్న శత్రు అపవాది. అపవాది కంటే ఇక ఎవరిని కూడా మించిన శత్రువుగా మనం భావించడానికి వీల్లేదు. ద అల్టిమేట్ ఎనిమీ, చిట్ట చివరి శత్రువు అపవాది మాత్రమే. ఇక ఏ వ్యక్తి అయినా శత్రువుగా మారుతున్నాడు అంటే అది నిక్కచ్చిగా అపవాది కార్యాల ప్రభావమే తప్ప, ప్రియులారా, ఏ మనిషి కూడా సగటు సమాజంలో లేదా మన కుటుంబంలో, సంఘంలో శత్రువుగా మార్చబడ్డానికి ఇష్టపడరు. అంతకంటే దేవుడు కూడా ఆ వ్యక్తికి ఆమోదాన్ని ఇవ్వరు. సరే, ఇప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తూ మన జీవితాలకు అన్వయింప చేసుకుందాం. ప్రభు చెప్తున్నారు, ప్రభు కృపను దావీదు కీర్తనలో వ్రాస్తున్నారు. దేవా, నేను నిన్ను కాపరిగా చేసుకుని ఉన్నాను, నీవు నన్ను గొర్రెగా అంగీకరించి ఉన్నావు గనుక నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదు. ప్రియులారా, నీ శత్రువుని ప్రేమించమన్న యేసు యొక్క శాసనం, యేసు యొక్క విధి విధానం ఎంత మూల్యమైనదో ఈ వచనంలో మనం గమనించవచ్చు. ఎందుకంటే నా శత్రువులను నా ఎదురుగా సంహరిస్తావు అన్నట్లుగా ఆయన వ్రాయలేదు, పాడలేదు, భావించలేదు. ఆయన ఏమని భావిస్తున్నారంటే, నా శత్రువులు అలా ఉంటారు, వారి నాశనం అవ్వాలని నేను కోరుకోవడం లేదు, వారు ఏదో అయిపోవాలని కోరుకోవడం లేదు. వారి ఎదుటనే దేవుడు నాకు భోజనం అనగా సమృద్ధి, అనగా సంపాదన, అనగా సమకూర్పు, అనగా సకలాశీర్వాదాల సమృద్ధి, నా శత్రువుల కళ్ళ ముందే నీవు నాకు భోజనమును సిద్ధపరచదు. క్రైస్తవుని యొక్క ఆలోచన బహుశా నిక్కచ్చిగా ఇలా ఉండాలి అనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కని పాఠం నేర్పిస్తున్నారు.
వాళ్ళు నాశనం అయిపోతే బాగుండు, అసలు వాళ్ళు లేకుండా పోతే బాగుండు, వాళ్ళు ఈ దరిదాపుల్లో కనపడకుండా పోతే బాగుండు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు మనకు కలిగిన వేదన, బాధ, ఉక్రోషం, ఆక్రోషం, ఓ బలమైన భావన, మన పట్ల శత్రుత్వంగా ఉన్నవారు చచ్చిపోతే బాగుండేమో, వాడు లేకుండా పోతే బాగుండేమో, దేవుడు వాళ్ళని భూమి మీద నుంచి కొట్టివేస్తే బాగుండేమో అన్నట్లుగా మన మానవ మనసు భావిస్తోంది. కానీ సగటు క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా, శత్రువుల్ని సైతం ప్రేమించమన్న యేసును అనుసరించే వారిగా మన భావన ఎలా ఉండాలంటే, వారిని అక్కడ ఉండనివ్వండి. లెట్ మై ఎనిమీ లెట్ హిమ్ స్టే దేర్. కానీ వాని కళ్ళ ముందే నా శత్రువు అని భావించిన వాని కళ్ళ ముందే నా దేవుడు నాకు భోజనాన్ని సిద్ధం చేస్తాడు, సమృద్ధిని సిద్ధం చేస్తాడు, సమాధానం సిద్ధం చేస్తాడు, సకల ఆశీర్వాదాల సమృద్ధిని సిద్ధం చేస్తాడు. ఇది దైవికమైన క్రైస్తవ ఆలోచన విధానం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనకు బాగా పరిచయమైన 2 చక్కని ఉదాహరణలు. నెంబర్ 1, మొట్టమొదటి ఉదాహరణ, యోసేపు జీవితాన్ని మీరు ఎప్పుడైనా గమనించారు? సారివాడు, ఆఖరివాడు, కానీ పవిత్రతను, నీతిని, భక్తిని లేక యథార్థతను ఆచరించటం ద్వారా రంగురంగుల అంగీతో అల్లారు ముద్దుగా పెరుగుతున్న యోసేపునకు అయ్యో అన్నలందరూ శత్రువులైపోయారు. చాలాసార్లు శత్రువులు ఎక్కడి నుంచో పుట్టుకొస్తారు అనుకోవడానికి వీల్లేదు ప్రియులారా. బహుశా ఇలాంటి భావన నీ తోబుట్టుకే కలగవచ్చు. బహుశా ఇలాంటి ఆలోచన, వైషమ్యం నువ్వు బాగా ప్రేమించిన వారి ద్వారా నుంచే నీకు రావచ్చు. నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా పంతులు గారు నాకు చిన్న సలహా చెప్పారు. ఆ సలహా నన్ను అప్పుడప్పుడు ఇంకా ఆలోచింపజేస్తుంటుంది. ప్రాణ స్నేహితులు పొర్రపాటున ఏదైనా తేడా చెడిపోతే ప్రాణ శత్రువులుగా మారిపోతారట కదా. నిజమే. ఏదో ప్రయాణంలో చిన్న సమస్య వచ్చిందనుకోండి, కాసేపు ఏదో కోప్పడతాం, విసురుకుంటాం, కసురుకుంటాం, ఆ బస్సు, ఆ ట్రైన్, ఆ ఫ్లైట్ దిగ్గానే అసంగతంతో మర్చిపోతాం. అత్యంత మిత్రత్వం కూడా బహుశా వికటిస్తే అత్యంత శత్రుత్వంగా మారిపోతుందేమో. ఒక రక్తాన్ని పంచుకు పుట్టిన వారే, ఒక ఇంట్లో పుట్టి పెరిగిన వారే, కానీ ఎక్కడో వారి మధ్యలో శత్రుత్వ భావన ఎంతగా పెరిగిపోతూ వచ్చిందండి. ఎంతగా పెరిగిపోతూ వచ్చింది, ఎంత బలంగా పెరిగిపోతూ వచ్చింది. ఒకసారి ఆలోచన చేయండి. జున్నుగడ్డలు, భోజన పదార్థాలు తీసుకుని వెళ్ళిన యోసేపు యొక్క పదార్థాలు సమృద్ధిగా తీసుకున్న వారు యోసేపు మీద ఎంత శత్రుత్వాన్ని వ్యక్తం చేశారంటే కాళ్ళు చేతులు కట్టి నిక్కచ్చిగా చంపేద్దాం అనుకున్నారు. పెద్దవాడు రూబేను ఎంతైనా జ్యేష్ఠుడు కదా, పెద్దవాడు కదా, అరే ఎందుకు లేరా పసివాడిని చంపడం, తండ్రి ఎల్లారు ముద్దుగా పెంచుకుంటున్నవాడు, వాడు ఏ రంగురంగుల అంగీతో సంబరపడుతున్నాడో దాన్ని తీసేద్దామని దాన్ని తీసుకున్నారు. పసివాడని యోసేపును కాళ్ళు చేతులు కట్టారు. ఏమిటండి శత్రుత్వం ఎక్కడి నుంచి ఎలా పుట్టుకొస్తుందండి? అసూయ ఇంత పని చేస్తుందా? కలలు కనేవాడు అని పేరెట్టారు. అంటే కృపావరం ఇంత శత్రుత్వాన్ని కొడగొడుతోందా? చాలామంది దేవుని కృప చేత, కృపా వరాల చేత, ఆత్మ ఫలాల చేత నింపబడ్డవారు దేవుడిచ్చిన కృపావరం ద్వారా అందరు మిత్రులైపోతారేమో అన్నంత ఆశావాహ దృక్పథంతో ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో మనం కళ్ళారా చూస్తుంటాం, కృపావరం పొందిన తరువాత బాబోయ్ శత్రువులు పెరిగిపోతే, కృపావరాన్ని, కృపలని నింపుకున్న తరువాత దేవుని కృప సమృద్ధిగా పొందుకుంటూ ఉన్న క్షణాల్లో అయిన వారే శత్రుత్వంతో చూస్తుంటే, ప్రేమించవలసి ఉన్నవారే ద్వేషించడం ప్రారంభిస్తే విస్తుపోకండి, నిర్ఘాంతపోకండి, ఆశ్చర్యపడకండి. మన పితరులకు ఎలాగున జరిగిందో అలాగనే మనకు జరుగుతోంది, కానీ అంతకంటే ఘోరమైనది ఇది కూడా మనకు జరగట్లేదు. దేవుని కృపా సమృద్ధిని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ప్రభునందు ప్రేమైన నా సోదరుడా, ఎవరు నేను శత్రువుగా భావిస్తూ బాధపెడుతున్నారో అదేదో వింతగానో నిర్ఘాంతపోయేదిగానో భావించొద్దని, బాధపడవద్దని జీవము గల దేని వాక్యాన్ని బట్టి సవినయంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే నీ దేవుడు ఎవరు నిన్ను శత్రువులుగా భావిస్తున్నారో,
నీవు ఎవరిని శత్రువులుగా భావించి భయపడుతున్నావో వారి ముందే నీకు భోజనం సిద్ధం చేస్తారు, వారి ముందే నీకు సమాధానం సిద్ధం చేస్తారు, వారి ముందే సకల ఆశీర్వాదాల సమృద్ధి మీకు అనుగ్రహిస్తారు. ఆ రోజు కోసం వేచి చూద్దాం. ఆ రోజు కోసం యెహోవా యొక్క కాపరిత్వంలో చాలా జాగ్రత్తగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై అణిగి ఉందాం. రోజు రాబోతుంది ప్రియులారా. సమృద్ధి దేవుని కృపకు మనం పాత్రులవుతాం. ఇంతైనా పెద్దవాడు కదండి, జ్యేష్ఠుడు కదా. రూబేన్ అంటాడు, చిన్నవాడు తమ్ముడు ఎందుకంత దారుణంగా అతన్ని చంపడం అని. ఏ రంగురంగుల అంగీ తన జీవితంలో సంతోషానికి, ఆనందానికి, తండ్రి ప్రేమకు తార్కాణంగా ఉండిపోయిందో పిల్లరా, దాన్ని తొలగించి పశువుని వధించి దాని రక్తంలో దాన్ని ముంచి వాళ్ళ తండ్రి ఎద్దుకు సమాచారం తీసుకువెళ్ళారు. వృద్ధాప్యంలో ఉన్న యాకోబు బోర్న ఏడుస్తున్నాడు. అయ్యో నా ప్రియమైన కుమారుడు యోసేపును కోల్పోయాను అని. పిల్లరా, కాళ్ళు చేతులు కట్టి వస్త్రాలు లేని స్థితిలో చంపుదామనుకున్న వారి ఆలోచన కొంత మార్చబడింది. ఏ మాత్రము నీళ్లు లేని ఎండిపోయిన గోతిలో యోసేపును అలా పడవేసి వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, తోబుట్టువులే శత్రువులుగా మారిపోయిన బైబిల్లో శ్రేష్టమైన వ్యక్తి జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, ఏమి నేర్చుకుందాం? లోక ప్రేమ, లోకపరమైన ప్రేమ, బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఆశించిన వారి యొద్ద నుంచి ఆశించినంత మొత్తం కంటే ఎక్కువ పొందుకుంటామేమో అన్నట్లుగా మనం ఊహించే ప్రేమలన్నీ కూడా ఈ లోకంలో ఒక రోజుకి ఫేడ్ అయిపోతాయేమో కానీ, ఒక రోజుకు పూర్తిగా రివర్ట్ అయిపోతాయేమో కానీ, యేసు ప్రేమ మారని ప్రేమ, యేసు ప్రేమ ఆదరించే ప్రేమ, యేసు ప్రేమ ఓదార్చే ప్రేమ, యేసు ప్రేమ ఎన్నడూ ఎడబాయని ప్రేమ. తోబుట్టువులే తనకు శత్రువులై, తోబుట్టువులే తనకు దేవుడు అనుగ్రహించి ఉన్న కలలు కనే కృపావరమునకు విమర్శకులై, కించపరిచేవారై, వెక్కిరించేవారై తన చిన్న జీవితాన్ని గుంటపాలు చేయగా ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఈరోజు నేను మాట్లాడుతున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకవేళ మీ జీవితంలో కూడా గుంటలో పడ్డట్లుగా, బాధల్లో కృంగిపోతున్నట్లుగా, నా అనుకున్నవారు, ఆదరించవలసి ఉన్నవారు, ప్రోత్సహించవలసి ఉన్నవారు, ఓదార్చి బలపరచవలసిన వారే మీ జీవితంలో మిమ్మల్ని బాధలకు, బంధకాలకు గురి చేసి ఉండవచ్చు. కానీ ఓ సత్యాన్ని దేని యొక్క వాక్యాల నుంచి సవినయంగా మీకు మనం చేస్తున్నాను. యేసు ప్రభు నమ్మదగిన దేవుడు. ఎవరు మీకు శత్రువులలే బాధలు కలుగు చేస్తున్నారు పిల్లరా, ఒక రోజు రాబోతుంది వారి ఎదుట మిమ్మును మీ భోజన బలతో సిద్ధపరిచి లేవనెత్తవాడు మీ దేవుడు. యోసేపు జీవితంలో కలలున్నాయి, దర్శనాలున్నాయి, వాగ్దానాలున్నాయి. అయినప్పటికీ ప్రియులారా, గోతిలో పడ్డ యోసేపు జీవితం గోతితోనే అంతం కాలేదు, గోతితోనే అంతం కానే కాలేదు ప్రియులారా. నమ్మదగిన దేవుడు లేపాడు, నిలిపాడు, నడిపించాడు. ఓ రోజుకి ఫరో రాజు గారి సంస్థానంలో ప్రధానమంత్రి స్థాయికి హెచ్చించారు. అనేక మంది కరువు కాలంలో ధాన్యం లేక లాడిపోతున్న దినాల్లో తనకు భోజనాన్ని సిద్ధం చేయడం మాత్రమే కాదు, తన భోజనపు బల్ల మీద తనను హింసించిన వారికి, బాధించిన వారికి చేతులు చాపి అన్నం పెట్టిన వాడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యెహోవా మన కాపరి. ఎవరైతే జీవము గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని తమ జీవితంలో కాపరిగా అంగీకరించి అనుసరిస్తున్నారో పిల్లారా, యేసు దేవుడు నమ్మదగిన దేవుడు, ఏమాత్రం విడిచిపెట్టేవాడు కానే కాదు. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఉండగా నా ప్రియ సోదర సోదరులారా, గుంటలో పడ్డంత బాధలో ఉన్నారా? ఇష్మాయేలీలకు, వర్తకులకు అమ్మివేయబడ్డంత బాధలో ఉన్నారా? పోతీఫర్ ఇంట్లో పనివారిగా మారిపోయినంత బాధలో ఉన్నారా? చెయ్యని పాపానికి, చెయ్యకూడదనుకున్న పాపానికి, నీతిని అనుసరించినందుకు చెరసాల పాలైనంత యోసేపు వంటి జీవితపు
బాధాకరమైన పరిస్థితుల్లో మీరు కూడా ఉండి ఉన్నారేమో ప్రియులారా. రోజు రాబోతుంది నీ శత్రువుల ఎదుట ఆయన మీకోసం భోజనమును సిద్ధం చేసేవాడై ఉన్నారు. యోసేపు జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే తనకు మాత్రమే కాదు భోజనం, భయంకరమైన 7 సంవత్సరాల కరువు కాలంలో తను భోంచేశాడు. తన స్వజనాంగానికి భోజనం పెట్టాడు. తను ఏ దేశానికి ఇన్ఛార్జిగా ఉన్నాడో ఆ ఐగుప్తు సామ్రాజ్యం అంతటి కూడా 1 కాదు 2 కాదు ప్రియులారా, 7 సంవత్సరాల పాటు కరువు బారి నుంచి తప్పించబడే రీతిలో సమృద్ధిగా ధాన్యాన్ని పండించి నిల్వ ఉంచి పంపిణీ చేశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, యెహోవా కాపరిగా గల వారి జీవితాలు ఇంత ధన్యవంతంగా ఉంటాయి. యోసేపుకే కాదండి, ప్రభు మీకును చేస్తారు. ఎవరు మిమ్ములను శత్రువులుగా భావించి మిమ్మల్ని ఒంటరి వారిగా చేశారో, మిమ్మల్ని అమ్మివేసినట్లుగా చేశారో, మీ మీద మీ నీతిని బట్టియే, నీతిని ఆధారం చేసుకోకుండా అవినీతి అక్రమ ఆరోపణల చేత మిమ్మల్ని బాధకు బంధకాలకు చెరకు గురి చేశారో, అదే స్థలంలో అదే వ్యక్తుల ముందు అదే పరిసర ప్రాంతాల్లో మీ దేవుడు మిమ్మును నిక్కచ్చిగా హెచ్చించి దీవించి భోజనం పెట్టేవారిగా చేస్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, 2వ ఉదాహరణ జ్ఞాపకం చేసే ముందుగా మీకోసం ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నాను. దావీదు రాజు అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు. దావీదు జీవితాన్ని గమనిద్దామా? ఏమైంది దావీదు జీవితంలో? అద్భుతమైన కార్యాలు ప్రభు చేసుకుంటూ వచ్చారు. అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన విజయాలు, ఎలుగుబంటిని జయించిన, సింహాన్ని జయించిన, ఓ రోజు యుద్ధ భూమిలో యుద్ధం కోసం నిలబడి ఉన్న ఇజ్రాయేలు సైన్యం ఒకవైపున, యుద్ధ భూమిలో యుద్ధం చేయడం కోసం నిలబడి ఉన్న ఫిలిస్తీన్ల సైన్యం ఒకవైపున ఉంటే అదేదో చూడాలి అవసరం అన్నట్లుగా వెళ్ళిన దావీదు పరిసర ప్రాంతాల్లో ఉండి రంకెలు వింటున్నాడు, కేకలు వింటున్నాడు. జీవమగల దేవుడని యెహోవాను అగౌరవపరుస్తూ, జీవమగల దేవుని యొక్క ప్రజలని ఇశ్రాయేలీయులను అగౌరవపరుస్తూ, జీవమగల దేవుని చేత అభిషేకించబడ్డ రాజైన సౌలును అవమానపరుస్తూ గాతువాడైన గొలియాతు కేకలు వేస్తున్నాడు, రంకెలు వేస్తున్నాడు. నన్నొక్కడిని జయించండి చాలు, మేమంతా నీకు దాసోహం అవుతామంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, బహుభయంకరమైన శత్రువు, 6 మూరల జానుడు ఎత్తున్న శత్రువు. ఆ గొలియాతుకు ముందుగా గొలియాత్ యొక్క డాలు మోసేవాడు, గొలియాత్ యొక్క యుద్ధోపకరణాలు, యాక్సెసరీస్ అన్నమాట, అవి మోసుకుంటూ వెళ్ళేవాడు. గొలియాతుకు ముందు ఒక నడిచేవాడట. ప్రభునందు ప్రేమైన వారలారా, వాడి ఎత్తు, వాడి లావు, వాడి గర్వం, వాడి స్వరం ఇజ్రాయేలు సకల సామ్రాజ్యాన్ని కూడా వణకింప చేస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమీ తోచుబడి కావట్లేదు. సౌలు రాజుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో అంటున్నారు ఇజ్రాయేలు సామ్రాజ్యం. శత్రువు యొక్క దాడికి గడగడ వణుకుతూ భయపడుతూ ఉన్నాడు. వాడేమో రంకెలు వేస్తున్నాడు, వాడేమో కేకలు వేస్తున్నాడు. సరిగదా, జీవము గల దేవుడైన యెహోవా నామాన్ని అపవిత్ర పరుస్తూ మరీ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరిసర ప్రాంతాలకు వచ్చిన దావీదు సౌలు రాజును వేడుకున్నాడు, రాజా నేను వెళ్తాను యుద్ధానికి, నేను వెళ్తాను యుద్ధానికి. ఇది ఎలా ఉందంటే శత్రుత్వాన్ని స్వయంగా ఆహ్వానించినట్లుగా ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ జీవితంలో మీకు విరోధంగా వచ్చిన శత్రువైనా, మీకు విరోధంగా రూపించబడ్డ శత్రువైనా, మీరు యెహోవాను కాపరిగా కలిగి ఉన్నారు గనుక వారి ఎదుటనే మీ దేవుడైన యెహోవా మీకు భోజనపు బల్లను సిద్ధము చేయువాడై ఉన్నాడు. గాతువాడైన గొలియాత్ భయంకరమైన రంకెలు వేస్తున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన దావీదు సౌలు గారి సైనిక ఆయుధ ఆభరణాలు ధరించాడు, కానీ వాడితో నడక వీలు కాలేదు. జీవము గల యెహోవా నామాన్ని చేపట్టాడు. ఏటిలో సిద్ధపరచబడ్డ ఆ 5 గులకరాళ్ళు తీసుకున్నాడు. ఆ తరువాత దేవుని నామాన్ని శపిస్తూ ఉన్న శత్రువును చూచి వడిసెల విసిరి ఒక్క వేటుతో మహాదేవుని కృప ద్వారా, పిల్లరా మీరు ఆలకించండి, మరి అమాంతర శత్రువుని నేలకు ఒరిగేలా చేశాడు. ఇక్కడ మీకు ఒక చక్కని సత్యాన్ని చెప్తాను. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధం చేస్తావని దావీదు పలికిన మాటలో ఉన్న దివ్యమైన సత్యం ఏమిటి అంటే, శత్రువు యొక్క సమూహాల సమాహారాన్ని
శత్రువు ఉన్న సాన్నిధ్యాన్ని, పరిసర ప్రాంతాన్ని దావీదు ఇంకింత విషాదకరమైందిగా, బహు బాధాకరమైందిగా, బహు ఇబ్బందికరమైందిగా భావించటం లేదన్నమాట. ఎందుకంటే నా శత్రువులందరూ నా కళ్ళ ముందుంటే నేనెలా తినేదయ్యా? నా శత్రువులందరూ నా కళ్ళ ముందుంటే నేను ఎలా సంతోషంగా ఉండేదయ్యా? నా శత్రువులందరూ నా చుట్టూరు ఉంటే నేను ఎలా సమాధానంగా ఉండేదయ్యా అని సగటు మానవ సమాజం, సగటు క్రైస్తవ సమాజం యోచిస్తోంది, బాధపడుతోంది. కానీ దావీదంటారు, నా శత్రువులందరూ ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండగానే నేను మాత్రం నా దేవుడిచ్చిన భోజన బలతో సంతోషిస్తానంటున్నారు. దీనికి కారణం ఏంటి తెలుసా? దావీదులో ఉన్న విశ్వాసం. బాగా వినండి దీని యొక్క మాటని. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇజ్రాయెల్ సమాజం అంతయు కూడా గాతు వాడైన గొలియాతు యొక్క ఎత్తును కొలవగలిగారు కదా, వైశాల్యాన్ని కొలవగలిగారు, రూప గాంభీర్యాన్ని గమనించగలిగారు, అతని అరుపుల, రంకెల, కేకల ధ్వనుల యొక్క ప్రకంపనాన్ని గమనించగలిగారు, అతనిలో ఉన్న బలాన్ని అంచనా వేస్తూ అమ్మో మనం గెలవలేమన్నట్లుగా వెనక్కి తగ్గుతూ వచ్చారు. వినండి, వీరందరూ కూడా శత్రువు యొక్క బలాన్ని చూచి భయపడ్డారు. కానీ విశ్వాసము గల దావీదు మాత్రం శత్రువు యొక్క బలహీనతను చూచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసి అయిన వాని యొక్క చూపు, విశ్వాసము కలిగి ఉన్న వాని యొక్క చూపు ఎవరు చూడలేని దాన్ని విశ్వాసం గలవాడు చూడగలుగుతాడు. ఎవ్రీబడి మే బి ఏబుల్ టు లుక్ ఎట్ హిస్ ఫిజికల్ అపీరియన్స్. కానీ దావీదేం చూడగలిగాడు? శత్రువుకు సున్నత లేదు, ఆ సంగతి చూడగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువు సున్నత లేనివాడు, దేవుని కృప లేనివాడు, దేవుని రక్షణ లేనివాడు, దేవుని అనుమతి లేనివాడు, దేవుని అనుగ్రహం లేనివాడు. అందుకే వాడెంత పెద్ద శత్రువు అయినా వాడిని అక్కడే కూర్చోబెట్టుకుంటాను, నేను హాయిగా భోజనం చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లోక సమస్యలు ఏవి కూడా శాశ్వతమైనది కాదండి. దేవుని కృప శాశ్వతమైనది. ఈ లోకంలో కలిగే సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు ఇవేవి కూడా క్రీస్తు కలువరి సిలువ ప్రేమ కంటే గొప్పవి కానే కావు. నా మాట పరిశుద్ధాత్మ దేవుడు మీకు అవగాహన చేయనుగాక. మీ వ్యాధి, రోగము, బాధ, బంధకము యేసయ్య సిలువ కంటే, యేసయ్య ప్రేమ కంటే, యేసయ్య త్యాగం కంటే గొప్పవి కానే కావు. అందుకే ఆ సమస్యలు అలా ఉండనివ్వండి, మీరు దేవుల్లో ఆనందించండి. ఆ వ్యాధి అలా పెరుగుతూ కనబడనివ్వండి, మీరు దేవుల్లో ఆనందించండి. ఇది యెహోవా కాపరిగా గలవారి జీవితాల్లో మనం కొట్టొచ్చినట్లుగా చూసే దివ్యమైన విశ్వాస లక్షణం. అందరూ అతని బలాన్ని చూసి భయపడితే దావీదు అతని బలహీనతను చూచాడు. ఏమిటి? లుక్డ్. అతని లోనికి చూడగలిగాడు. ఏముంది అతనిలో? ఏముంది అతనిలో? ఏం లేదు. సున్నత లేనివాడు, సున్నత లేనివాడు. అప్పుడు అంటాడు, సున్నత లేని ఈ ఫిలిష్తీయుణ్ణి, సున్నత లేని ఈ ఫిలిష్తీయుణ్ణి జీవము గల దేవుడని యెహోవా నామములో నేను ఓడిస్తానంటాడు. ఒడిసెల రాయి త్రిప్పాడు, విసిరాడు, గొలియాతు నేల కొరిగాడు. నేను భావిస్తున్నాను, గొలియాతు ఒకవేళ వెనక్కి వెల్లికలా పడిపోయి ఉంటే, గొలియాతు ముందు డాలు పట్టిన వాడు ఒకవేళ దావీదు మీదకి దాడి చేయడానికి అవకాశం ఉందేమో. ఎలాగైతేనేమో ముందుకు పడ్డాడో వెనక్కి పడ్డాడో కానీ ఇక దావీదుని ఎదుర్కొని దాడి చేసే శత్రువు అంటూ ఇక్కడెవ్వడు మిగలలేదు. పిల్లరా, ఇక్కడెవ్వడు మిగలలేదు. శత్రువులు ఎదుట దావీదుకు 10,000 అని పాడారు, సౌలుకు 1,000 అని పాడారు, దావీదుకు 10,000 అని పాడారు. ఇదే కృప ప్రభు నీకు దయచేస్తారు. ఇదే క్షేమం ప్రభు మీకు అనుగ్రహిస్తారు. ఇదే ఆశీర్వాదం ప్రభు మీకు దయచేస్తారు. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శత్రువుని నాశనం చేయండి అనే ప్రార్థన కంటే, ప్రభువా నీ పద్ధతి నేను పాటిస్తున్నానయ్యా, నా శత్రువుని సహించం, క్షమించి ప్రేమించే మనసు ఒక సగటు క్రైస్తవునిగా, క్రీస్తు యొక్క అనుచరునిగా నాకు దయచేయండి. మాత్రమే గాక నువ్వు వాగ్దానం చేసావు కదా యేసయ్య, యేసయ్య మనకు వాగ్దానం చేశాడు కదా, మన శత్రువుల ఎదుటనే వాళ్ళని అలా నుంచోబెట్టి మనకు భోజనం పెట్టేస్తారట. వాళ్ళని అలా ఉంచేసి మనల్ని అలాగే పైకెత్తేస్తారట. వాళ్ళు అలా చూస్తూ ఉంటారట, మనల్ని దీవించేస్తారట. వాళ్ళు అలా చూస్తూ ఉంటారట, మనకి శాంతి, సమాధానం, సకల ఆశీర్వాదాల సమృద్ధి అలాగే ఇస్తారట. ఇదే కృప ప్రభు మీకు ఇస్తారు. ఏకీభవించండి నాతో.
మనం మంచి మనసుతో ప్రార్థన చేద్దాం. మంచి మనసు గల దేవుడు ఈరోజు మీకు వ్యాధి శత్రువైనా, ఆర్థిక సమస్య శత్రువైనా, బ్యాక్టీరియా శత్రువైనా, వైరస్ శత్రువైనా, ఆర్థిక సమస్యలు రుణాలు శత్రువైనా, క్యాన్సర్ మీ శత్రువైనా, గుండెకు సంబంధించిన జబ్బు మీ శత్రువైనా, కిడ్నీస్కి సంబంధించిన సీరం, క్రియాటిన్ రీడింగ్, లేకపోతే కాల్షియం, పొటాషియం, పెరోమీటర్స్, ఇవి ఒకవేళ మీ జీవితంలో భయంకరమైన శత్రువులుగా మారిపోయినా, లేకపోతే బ్లడ్లో సోడియం కంటెంట్ పెరిగిపోతూ కిడ్నీ సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోయినా, బహుశా సోదరుడా ప్రభు మీతో నేరుగా మాట్లాడుతున్నాడు. మీ శత్రువు ఎవరైనా సరే, మీ శత్రువులు అలాగే ఉంటారు. ప్రభు మీకు భోజన బల సిద్ధం చేసి సమృద్ధిని మీకు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేద్దామా? మనసు కల్పండి, ఏకీభవించండి. యేసు నామములో తండ్రికి ప్రార్థన చేద్దాం. గొప్ప కార్యాలు ఈరోజే మీరు చూస్తారు. చేద్దామా? రండి, మనసు కలపండి. నాతో కూడా తలలు వంచని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాఘనుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రం. మా రక్షకుడు, అందరికీ ప్రభువైన మీ ప్రియ కుమారుడైన యేసు నామములో మీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన. ఏ బ్యాక్టీరియా శత్రువుగా పరిణమించిందో, ఏ వైరస్ శత్రువుగా పరిణమించిందో, ఏ విధమైన వ్యాధికి సంబంధించిన ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ శత్రువుగా పరిణమించిందో, యేసు క్రీస్తు ప్రభువుల వరకు శక్తివంతమైన నామములో ప్రతి విధమైన శత్రువు యొక్క ఆధిపత్యం, అధికారం యేసు నామములో కొట్టివేయబడును గాక. మా ఆది శత్రువు, అనాది శత్రువైన సాతాను యొక్క కార్యములు, సాతాను యొక్క పనులు, సాతాను యొక్క ఆత్మలు, అపవాది దురాత్మ కార్యాల ప్రభావాలు ఎదుటనే నీ బిడ్డల కుటుంబం హెచ్చించబడాలి నాయన. అపవాది చూస్తూ ఉండగానే నీ బిడ్డ ఘనంగా దీవించబడాలి. అపవాది కార్యాలు కళ్ళ ముందు కనబడుతూ ఉండగానే నీ బిడ్డ ఇంకా ఉన్నతిలోకి రావాలి. ఇటువంటి ఆశీర్వాదాన్ని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరికి ధారాళంగా దయచేయబోతున్నందుకే వందనాలు. ఈ ప్రియ సహోదరికి మీరు ధారాళంగా ఇవ్వబోతున్నందుకే మీకు వందనాలు. శత్రువులు ఎదుటనే భోజనం చేసేవారిగా, భోజనం పెట్టేవారిగా, భోజనం పంచేవారిగా మీ బిడ్డలు దీవించారు నాయన. శత్రువుల ఎదుటనే వారి యొక్క జీవితాలను బలంగా హెచ్చించి ఘనపరిచిన వారిని మీరు ఎలాగో దీవించారో అలాగనే వీరిని దీవించబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించుచున్నా.